మంత్రుల శాఖల్లో భారీ మార్పులు, పలువురి పోర్ట్ఫోలియోలు మారేటువంటి అవకాశం. ఢిల్లీలో 2 రోజు సీఎం రేవంత్ రెడ్డి చర్చలు, రాహుల్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ భేటీ, అదేవిధంగా సునీల్ కనుగోలుతోనూ సుదీర్ఘంగా సమావేశం. అధిష్టానం పిలుపుతో హుటాహుటిన ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ, కులగణనపై రాష్ట్రంలో 2 బహిరంగ సభలు నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయం. రాహుల్ గాంధీ ఖర్గేను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సో మంత్రివర్గం సంబంధించినటువంటి భారీ మార్పులు. ఇక ఈయనకు నచ్చిన, రేవంత్ రెడ్డికి నచ్చినా నచ్చకున్నా కాంప్రమైజ్ అయ్యి ముందుకు పోవాల్సిందే, అది అందరు కూడా అర్థమవుతా ఉంది. సో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కలవకుండ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ 3 పార్టీలు కూడా, ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కుక్కలు ఇంపిన విస్తరలాగా తయారైపోయింది. సో ఇప్పుడు వీళ్ళు ఖర్గే, కేసీ వేణుగోపాల్, సరే ఖర్గే పక్కన పెడదాం, కేసీ వేణుగోపాల్ నడు. కేసీ వేణుగోపాల్ ఢిల్లీకి పిలిపించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విలువైన సమయాన్ని మొత్తం పోగొట్టేసి ఢిల్లీకి పిలిపించుకొని ఇక మంత్రాలు చేస్తూ ఉన్నారు. సో ఎవరికి ఏం పోస్టులు ఇవ్వాలి, ఈయన ఆల్రెడీ ఒక డీల్ మాట్లాడుకొని ఉంటాడు. కేసీ వేణుగోపాల్ ఆల్రెడీ ఒక డీల్ మాట్లాడుకొని ఉంటాడు. ఆ డీల్ ప్రకారం ఇగో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ శాఖ ఇవ్వాలి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈ శాఖ ఇవ్వాలి, వివేక్ ఒక మంచి పోర్ట్ఫోలియో కావాలట, మున్సిపల్ శాఖ కావాలట ఈయనకి. సో ఆల్రెడీ మంత్రి పదవికి డబ్బు పెట్టిండు. ఇప్పుడు కీలకమైన శాఖ కూడా ఆయన ఎంతో కొంత ముడుపులు కేసీ వేణుగోపాల్కి ఇచ్చుంటాడు. ఇప్పుడు దాని మీద పీఠముడి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ శాఖను ఇప్పుడు ఈయనకి ఇవ్వాలనేటువంటి ఒక ప్రపోజల్ పెద్ద ఎత్తున నడుస్తుంది. దానికోసమే రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకున్నారు. సో ఇప్పుడు శాఖలన్నీ కూడా మార్చాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి భారీ నీటి పరిసరాలకు ఆయన దగ్గర ఉంటుంది, అది కన్ఫామ్గా ఉంటుంది. సో ఇక మిగతా వాళ్ళ డిప్యూటీ సీఎం ఉన్నాడు బట్టి విక్రమార్క, ఇప్పుడు ఆయన దగ్గర విద్యుత్ శాఖ ఉంది. ఆ విద్యుత్ శాఖను అక్కడ ఆయన దగ్గర ఉంచాలన్నా తీసేయాలన్నా, అంత ఈజీగా తీసేసే అవకాశాలు అయితే లేవు. తీసేద్దామనే ప్లాన్లో కూడా మరి ఆ చర్చ కూడా జరుగుతుంది. విద్యుత్ శాఖ కూడా ఆయనే, మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖ, ఈ రెండింటిలో ఏదో ఒక నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడట. సో ఇట్లా ఇప్పుడు డిప్యూటీ సీఎం సంబంధించిన విషయాలు కావచ్చు, నాకు తెలిసి డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి పోర్ట్ఫోలియోస్ మారవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోర్ట్ఫోలియో మారుతుంది, జూపల్లి కృష్ణారావు పోర్ట్ఫోలియో మారుతుంది, అదేవిధంగా కొండా సురేఖ మారుతుంది, అదేవిధంగా ఇటు సీతక్కది, వీళ్ళందరూ కూడా మారడానికి ఎక్కువ స్కోప్ అయితే కనబడుతుంది. సో కోత అంతా కూడా ఇగో రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి కీలకమైన శాఖలలో రేవంత్ రెడ్డికే కోత పడతా ఉంటుంది. అది మాత్రం 100% కన్ఫర్మ్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉండడానికి, మరి ఆయన రెవెన్యూ శాఖ మంత్రి, మరి ఆయన కంటిన్యూ అయ్యడం కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ ముగ్గురి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, పొంగులేటి కానీ, డిప్యూటీ సీఎం కానీ, ఈ ముగ్గురికి కంటిన్యూ అవుతాయి. మిగతా వాళ్ళ శాఖలో మాత్రం భారీ మార్పులు ఉంటాయి. తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, మిగతా వాళ్ళ శాఖలో భారీగా మార్పులు ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. సో దీనికోసమే కేసీ వేణుగోపాల్ మంచిగానే గట్టినే తీసుకొని ఉంటాడు. వీళ్ళ దగ్గర నుంచి ఈయన ఆల్రెడీ ఇస్తాడుగా, గట్టినే ఇస్తాడు. ఈయన అన్ని రకాలు ఇస్తాడు, డబ్బు రూపం కాదు, అన్ని రూపకాలలో ముడుపులు ముట్టుంటాయి. సో అందుకే హుటాహుటిన ఢిల్లీ పిలిపించుకొని వివేక్ ఈ శాఖ ఇవ్వాలి. అసలు మంత్రి పదవులు ఇవ్వడమే, మీరు అందులో ఏలు పెట్టడమే మీరు తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆయన క్యాబినెట్లో ఎవరు ఉండాలి, ఆయన మంత్రులు ఎవరు ఉండాలి, ఆయన డిసైడ్ చేసుకోవాలి. చేసుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఇప్పుడు మీరు కుక్కలు ఇంపేవిస్తలా చేసిర్రు. ఇక కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సమాజం ఇక నమ్మే పరిస్థితి కనబడతలేదు. తెలంగాణ సమాజం ఇక రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వస్తాయని వెయిట్ చేస్తూ ఉన్నారు. 10-11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి అయితే కనబడతలేదు కాంగ్రెస్ పార్టీకి. సో ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? ఇప్పుడు అదే అయిపోయింది. ఫస్ట్ క్యాబినెట్ కూర్పులో అన్ని ఏళ్ళు పెట్టి పెంట వేసారు. ఇప్పుడు కూడా అదే పెంట వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు మంత్రి పదవుల విషయంలో కూడా ఏలు పెడతా ఉన్నారు. అరే ఆయనకి ఏ మంత్రి పదవి కానీ కనీసం స్వాతంత్రం ఈయనకు లేకపోతే, రేవంత్ రెడ్డి లేకపోతే ఏంది పరిస్థితి? ఇక మీరు అధికారంలోకి వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఉన్న అవకాశాలని, తెలంగాణలో ఉన్న అవకాశాలన్నిటి కూడా పోగొట్టుకున్నారు మీరు. ఇక ఒకసారి కేసీ వేణుగోపాల్ భేటీ కావాలి. కేసీ వేణుగోపాల్ కొన్ని మూటలు ముట్టుంటాయి, ఆయన కావాల్సిన మంత్రి పదవి ఆయనకి ఇవ్వాలి. తర్వాత ఖర్గే కొన్ని మూటలు ముట్టుంటాయి, ఆయనకు కావాల్సిన ఆయనకి ఇచ్చి ఉంటాడు, ఆయన మార్పులు చేస్తూ ఉంటాడు. తర్వాత రాహుల్ గాంధీ దగ్గర పోయి యాక్సెప్ట్ అవుతుంది. ఈ చిన్న వాటికి కూడా రాహుల్ గాంధీ డిసైడ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణలో. సో ఇక తెలంగాణ ఏం బాగుపడుతుంది? మీ సమయం అంతా కూడా ఢిల్లీలో వెచ్చించి వాళ్లకు వీళ్లకు అన్నిటికీ ఇచ్చేస్తూ ఉంటాయి. ఇక ఏం బాగుపడుతుంది తెలంగాణ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నట్టు? చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇది 100% తెలంగాణ దోకా వేసేటువంటి ఒక ప్రయత్నం తప్ప ఏది లేదు. అందుకే ఏఐసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోకి అంత ఈజీగా ఇంకో 10-15 సంవత్సరాలకు అధికారులకి రాదు అని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రుల శాఖల్లో భారీ మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన 3 మంత్రులకు శాఖల కేటాయింపుతో
పాటు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల శాఖలను మార్చే దిశగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజులుగా ఢిల్లీలో ఇదే అంశంపై అధిష్టానం పెద్దలతో విస్తృతమైన చర్చలు జరుపుతున్నారు. సోమవారం ఢిల్లీకి వచ్చిన రేవంత్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో గంటకు పైగా చర్చించారు. తిరిగి మంగళవారం పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో 2.5 గంటల పాటు భేటీ అయ్యారు. ఇందిరాభవన్లో జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా మంత్రుల శాఖలపై మార్పుపైన చర్చించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సో మీరు ఇంత ఇన్వాల్వ్ అవుతుంటే ఇక రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? సీఎంగా చెక్కబానే వేసుకోవాలా? ఇది అన్నీ మీరే చేసిన తర్వాత పాలన కూడా వచ్చి మీరే వేయండి. ఇక ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ వచ్చి సగం మేలు పెడతా ఉంది పాలనలో. ఇక మీరు కూడా కేసీ వేణుగోపాల్ వచ్చేసి మీరు కూడా ఆయన సీఎం ఎందుకు, మీరే సీఎంగా అంటే అయిపోతుంది. కేసీ వేణుగోపాల్కే లేకపోతే మీనాక్షి నటరాజను సీఎం చేస్తే అయిపోతుంది కదా. ఇక అన్నిట్లలో వేలు పెట్టిన తర్వాత ఇక ప్రాజెక్టులలో వేలు పెట్టాలి, కమిషన్లో మీరే వేలు పెట్టాలి, అన్నీ మీకే కావాలి. ఆయన పప్పెట్లా ఉండాలి. ఒక సొంత నిర్ణయం తీసుకోవడానికి లేదు, ఏది లేదు. ఇట్లా తయారైంది వీళ్ళ యొక్క పరిస్థితి. మంత్రుల శాఖల్లో భారీ మార్పులు, పలువురి పోర్ట్ఫోలియోలు మారేటువంటి అవకాశం. ఢిల్లీలో 2 రోజు సీఎం రేవంత్ రెడ్డి చర్చలు, రాహుల్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ భేటీ, అదేవిధంగా సునీల్ కనుగోలుతోనూ సుదీర్ఘంగా సమావేశం. అధిష్టానం పిలుపుతో హుటాహుటిన ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ, కులగణనపై రాష్ట్రంలో 2 బహిరంగ సభలు నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయం. రాహుల్ గాంధీ, ఖర్గేను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సో మంత్రివర్గం సంబంధించినటువంటి భారీ మార్పులు. ఇక ఈయనకు నచ్చినా, రేవంత్ రెడ్డికి నచ్చినా నచ్చకున్నా కాంప్రమైజ్ అయ్యి ముందుకు పోవాల్సిందే. అది అందరు కూడా అర్థమవుతా ఉంది. సో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కలవకుండ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ 3 పార్టీలు కూడా ఇటు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ కుక్కలు ఇంపిన విస్తరలాగా తయారైపోయింది. సో ఇప్పుడు వీళ్ళు ఖర్గే, కేసీ వేణుగోపాల్, సరే ఖర్గే పక్కన పెడదాం, కేసీ వేణుగోపాల్ అన్నాడు. కేసీ వేణుగోపాల్ ఢిల్లీకి పిలిపించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విలువైన సమయాన్ని మొత్తం పోగొట్టేసి ఢిల్లీకి పిలిపించుకొని ఇక మంత్రాలు చేస్తూ ఉన్నారు. సో ఎవరికి ఏం పోస్టులు ఇవ్వాలి, ఈయన ఆల్రెడీ ఒక డీల్ మాట్లాడుకొని ఉంటాడు. కేసీ వేణుగోపాల్ ఆల్రెడీ ఒక డీల్ మాట్లాడుకొని ఉంటాడు. ఆ డీల్ ప్రకారం ఇగో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ శాఖ ఇవ్వాలి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈ శాఖ ఇవ్వాలి, వివేక్ ఒక మంచి పోర్ట్ఫోలియో కావాలట, మున్సిపల్ శాఖ కావాలట ఈయనకి. సో ఆల్రెడీ మంత్రి పదవికి డబ్బు పెట్టిండు. ఇప్పుడు కీలకమైన శాఖ కూడా ఆయన ఎంతో కొంత ముడుపులు కేసీ వేణుగోపాల్కి ఇచ్చుంటాడు. ఇప్పుడు దాని మీద పీఠముడి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ శాఖను ఇప్పుడు ఈయనకి ఇవ్వాలనేటువంటి ఒక ప్రపోజల్ పెద్ద ఎత్తున నడుస్తుంది. దానికోసమే రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకున్నారు. సో ఇప్పుడు శాఖలన్నీ కూడా మార్చాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి భారీ నీటి పరిశ్రమ ఆయన దగ్గర ఉంటుంది, అది కన్ఫామ్గా ఉంటుంది. సో ఇక మిగతా వాళ్ళ డిప్యూటీ సీఎం ఉన్నాడు బట్టి విక్రమార్క, ఇప్పుడు ఆయన దగ్గర విద్యుత్ శాఖ ఉంది. ఆ విద్యుత్ శాఖను అక్కడ ఆయన దగ్గర ఉంచాలనా తీసేయాలనా? విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్